హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈ ఉత్సవం వచ్చేసి స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో వస్తారనమాట. ఇక స్వామివారు పొన్నమామి చెట్టు మీద స్వామివారు ఉంటే గోపికలందరూ వస్త్రాల కోసం స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. ఈ దృశ్యము మనం చెప్పేదానికంటే చూసేదానికి చాలా కన్నుల పండగగా అనిపిస్తుంది అనమాట. సో బ్రహ్మోత్సవాలన్నిట్లో కూడా ఇది చాలా విశేషమైంది. రథం వచ్చేటప్పుడు ఎలాగైతే స్వామివారిని చూడటానికి జనం ఎలా వస్తారో అంతకంతగా వస్తారనమాట ఈ పొన్నమామ సేవ రోజు. ఈ పొన్నమామ సేవ రోజు మాత్రం హైలైట్ ఏంటంటే ముసలమ్మ ముసలోడు అని అంటారు. అదేనండి, శ్రీకృష్ణ స్వామివారు గోపికలు స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ వస్త్రాపహారం చేస్తారు కదా, ఆ వస్త్రాల కోసం స్వామివారిని అర్చిస్తూ ఉంటారనమాట. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను మొన్న కూడా చెప్పాను, ఈ వీడియోలో బ్రహ్మోత్సవాల టైంలో తీసినవి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా అయిపోయాయి కాబట్టి ఈ ఉత్సవం తర్వాత మరుసటి రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు అంటే మార్చి 3వ తారీఖున స్వామివారిని రథం మీద ఊరేగిస్తారు. కానీ ఆ రోజు మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం కాబట్టి స్వామివారి రథోత్సవం జరగలేదు. స్వామివారిని తీసుకొని అదేనండి, కళ్యాణం తర్వాత స్వామి అమ్మవార్లని తీసుకొని రథోత్సవం అంటే రథం మీద స్వామివారిని కూర్చోబెట్టారు. ఒక టైం వరకు అంటే 8:30 వరకు అలా స్వామివారి నుంచి ఆ తర్వాత గుడి అన్ని మూసేస్తారనమాట. సో ఆ టైంలో నేను గుళ్ళకి అంటే కళ్యాణం రోజు వెళ్ళలేదు, ఇంకా ప్లస్ రథం ఆ టైంలో కూడా వెళ్ళలేదనమాట. సో అందుకని ఆ వీడియోలు ఏమి లేవు. ఇదేనండి ఈ రోజు నా వీడియో. వీడియో నచ్చితే